దూరం అంటే ఇంకాస్త దూరం అన్నట్లుంది ఏపీ మంత్రివర్గ విస్తరణ వ్యవహారం. 2 నెలలుగా అదిగో ఇదిగో అంటూ వస్తోన్న మంత్రివర్గ విస్తరణ దీపావళి చిచ్చుబుడ్లలా అలా రివ్వున లేచి ఇలా ఊసురుమంటూ పడిపోతున్నాయి. ఈ నెల 10 లోపు ఖచ్చితంగా విస్తరణ జరుగుతుందని భావించిన ఆశావహులకు మరోసారి నిరాశ తప్పలేదు. ఎందుకంటారా? వాజ్ ది స్టోరీ. నవ్యాంధ్ర పగ్గాలు చేపట్టి 2.5 ఏళ్లు పూర్తయింది. తన కేబినెట్లో కొన్ని మార్పులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. అంతకుముందే పార్టీలో వలసలకు గేట్లు తెరిచిన చంద్రబాబు మొత్తం 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకున్నారు. అందులో గతంలో టీడీపీలో పనిచేసిన వాళ్లే ఎక్కువ మంది ఉన్నారు. వైసీపీ నుంచి వచ్చిన వాళ్లలో 3 లేక 4కి కేబినెట్ బెర్త్ దాదాపుగా ఖాయమైంది. ఈ నేపథ్యంలో ప్రస్తుత మంత్రివర్గంలో 2 లేదా 3కి ఉద్వాసన ఖాయమని ప్రచారం కూడా జరిగింది. ఇదంతా ఒకెత్తైతే లోకేష్ కేబినెట్లోకి చేరుతారని సీనియర్ నేతలు చెబుతూనే ఉన్నారు. దీంతో కొత్త టీంలో లోకేష్తో పాటు 4-5 మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు ప్రచారం నడిచింది. అక్టోబర్ 28 గడిచిపోయింది. ఈ నెల మొదటి వారం కూడా సగం అయిపోయింది. అయితే మంత్రివర్గ విస్తరణ ఆనవాళ్లేమీ కనిపించడం లేదు. అదిగో ఇదిగో విస్తరణ అంటూ వార్తలు వచ్చినప్పుడల్లా సీఎం కార్యాలయం నుంచి పిలుపు కోసం ఎదురు చూసిన ఆశావహులకు నిరాశ ఎదురవుతోంది. దీనికి ప్రధాన కారణం తెలంగాణలో జరుగుతోన్న పరిణామాలే. ఏపీలో టీడీపీలోకి వైసీపీ నుంచి వలసలు జరిగినట్లే తెలంగాణలో కూడా టీఆర్ఎస్లోకి వలసలు వెళ్లారు. సంపత్ అనే న్యాయవాది పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని కోర్టుకు వెళ్లారు. విచారించిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలకు ఎంత సమయం కావాలంటూ తెలంగాణ స్పీకర్ను గడువు కోరింది. దీంతో తెలంగాణలో జరుగుతోన్న పరిణామాలు ఏపీపై కూడా పడ్డాయి. తనదైన టీంను రెడీ చేసుకున్న చంద్రబాబు మంత్రివర్గ విస్తరణకు ముహూర్తాలు వెతుకుతోన్న క్రమంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు ఆలోచనలో పడేశాయి. ఈ నెల 10 లోపు ఖచ్చితంగా విస్తరణ జరపాలని భావించిన చంద్రబాబు గవర్నర్ నరసింహన్తో కూడా ఈ విషయంపై చర్చించారు. అయితే తెలంగాణలో జరిగిన పార్టీ ఫిరాయింపులపై సుప్రీంకోర్టు తీర్పు కీలకంగా మారిన ప్రస్తుత నేపథ్యంలో మళ్లీ మంత్రివర్గ విస్తరణ అటకెక్కినట్లుగా తెలుస్తోంది. తీర్పు రాకుండా హడావుడిగా నిర్ణయం తీసుకోవడం కంటే వేచి చూసే ధోరణి అవలంబించడమే మేలన్న అభిప్రాయం సీఎంలో కనిపిస్తోంది. ఏది ఏమైనా సుప్రీం ఇచ్చే తీర్పు తర్వాతే విస్తరణ జోలికి వెళ్తే బెటర్ అని ఫైనల్ గా నేతలు కంక్లూజన్కు వచ్చేశారు.